హాయ్ అండి. నమస్తే. పునర్జన్మ 10వ భాగము. రచన మీనా ముక్తేశ్వర్ గారు. చదువుతున్నది లక్ష్మి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీకు ఈ కథ నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇక కథలోకి వెళితే, నదియా మౌలి ఫోన్ తీసుకుని హలో, ఎవరు అని మాట్లాడింది. మిమ్మల్ని ఒకసారి కలవచ్చా మేడం అంటున్న అవతలి గొంతు విని, మీరు ఎవరు అన్నది నదియా మౌలి. ఆశా మౌలి కేసు గురించి కొన్ని విషయాలు మాట్లాడాలి అంటున్న అవతల వారి గొంతు విని, నమస్తే రండి అని చెప్పింది నదియా మౌలి. స్పెషల్ ఆఫీసర్ గాంధీ అర్ధగంటలో నదియా మౌలి ఇంటి దగ్గర ఉన్నారు. వయసు ఎంతో లేదు, 35 ఏళ్ళు ఉంటాయేమో. చాలా స్మార్ట్ లుక్తో పవర్ఫుల్ జెంటిల్మెన్లా హుందాగా నడిచి వస్తున్నాడు గాంధీ. ఆయనను ఎన్నోసార్లు టీవీలో చూసింది ఒక గొప్ప వ్యక్తిగా నదియా మౌలి. కూర్చోండి అంటూ నదియా మౌలి పలకరించింది. టీవీలో మొన్న ఈ మధ్యన ఆశా మౌలి గారి గురించి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఆ ప్రకటన విన్న తర్వాత ఆ కేసుపై ఆసక్తి కలిగింది నాకు. చెప్పాలంటే ఇప్పటికి 12 ఏళ్ళు. ఇప్పటి వరకు ఈ కేసు ఎందుకలా మూలపడిందో అర్థం కాలేదు. ఈ కేసును టేకప్ చేశాను, రీఓపెన్ చేస్తున్నాను. అది నా సొంత నిర్ణయం అని చెప్పాలి మేడం. కొందరు ఇంతవరకు మేము సాధించలేనిది నువ్వు సాధిస్తావా అంటూ ఎద్దేవా చేశారు. అయినా ఏమీ పర్వాలేదు. ఒక కన్న తల్లిగా మీరు సహకరిస్తే కేసు విషయాన్ని ఖచ్చితంగా ఛేదించగలను అని చెబుతున్న మాటలు విని స్పెషల్ ఆఫీసర్ గాంధీ గారిని చూసి ఆశ్చర్యపోయింది నదియా మౌలి. కేసును వాదించడానికి ఎన్నో బేరాలు ఆడి ఎన్నో మంతనాలు చేశారు. కేసు టేకప్ చేసి ఏమీ సాధించలేకపోయారు. కావలసినంత డబ్బు తిన్నారు. కానీ చిన్న వయసులోనే ఎంతో మంచి పేరు తెచ్చుకున్న గాంధీ తనకు తానే వృత్తి పట్ల గౌరవంతో కేసు టేకప్ చేస్తాను అని స్వయంగా రావటం సంతోషం కలిగించింది. తప్పకుండా చెబుతాను అని చెప్పింది నదియా మౌలి. మీరు అనుమతి ఇస్తే ఆశా మౌలిని ఒకసారి చెక్ చేయవచ్చా అని అడిగాడు గాంధీ. ఆంధ్ర ప్రాంతంలో పుట్టి కర్ణాటకలో పెరిగి చిన్న వయసులోనే కర్ణాటక రాష్ట్రంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించి గొప్ప గొప్ప కేసులను చిక్కుముడి విప్పినట్టు సులువుగా విప్పేసిన గాంధీ తెలివితేటలు అమోఘం అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. బాంబేలో రెడ్ లైట్ ఏరియాలో జరిగిన ఒక దారుణమైన మారణకాండను బట్టబయలు చేసి పెద్ద పెద్ద వాళ్ళని ఓచలు లెక్క పెట్టించిన గాంధీ అంటే దాదాపు అందరికీ తెలుసు. అభిమానులు కూడా ఉన్నారు గాంధీకి. తప్పకుండా సార్ అంటూ ఆశా మౌలి రూమ్ తాళాలు ఇచ్చింది నదియా మౌలి. ఆశా మౌలి రూమ్ని తన అనుచరులతో చెక్ చేస్తున్నాడు గాంధీ. ఇక్కడ గ్లాస్ బ్రేక్ అయింది సార్, అది కూడా రీసెంట్గా అనిపిస్తూ ఉంది. ఓకే అంటూ ఆశా మౌలి రూమ్లో ఒక డోర్ ఓపెన్ అయింది. లోపల సీక్రెట్గా బెడ్ ఉంది. చాలా అధునాతనమైన బెడ్. డబ్బు ఉండాలి కానీ ఇంద్రలోకాన్ని భూమి మీద కూడా పెడతాడు మనిషి. అంత గొప్పగా ఉంది. ప్రతి వస్తువు రిచ్గా. రూమ్లో ఫ్లవర్ వాజ్తో సహా వెండి బంగారం తాపడం పెట్టి ఉన్నాయి. ప్రతి వస్తువుని పరిశీలిస్తున్నారు. అసలు ఏ వస్తువు కూడా ఇంతవరకు ఎప్పుడూ చూడనంత ఖరీదైనవి అవి. కొన్ని ఇండియా వస్తువులు కూడా కాదు, చాలా రిచ్గా ఉన్నాయి. ఆశా మౌలి డైరీలు 2 కనిపించాయి. అవి తీసుకుని ఒక కవర్లో పెట్టారు. సెర్చ్ అయిపోయాక అనుచరులు బయటకు వెళ్ళాక గాంధీ ఆ మంచానికి ఎదురు డైమండ్ మెరుస్తుంటే అలా చెయ్యి పెట్టి తడుముతుంటే పక్కకు జరిగింది. అనుకోకుండా గాంధీ ఒక చిన్న రాక్ తెరుచుకుంది. చాలా విలువైన వజ్రాల హారాలు ఉన్నాయి. అసలు అద్దంలా కనిపిస్తుంది. ఏమీ తెలియదు చూసేవాళ్లకు. చుట్టూ వజ్రాలుగా మెరుస్తున్న రాళ్ళ కింద ఇంత టెక్నాలజీతో ఫిట్టింగ్ ఉందా ఈ మంచానికి అని ఆశ్చర్యపోతూ తలుపు వేయపోతుంటే ఒక చిన్న పుస్తకం కనిపించింది. గాంధీ ఆ పుస్తకాన్ని తీసి చూశాడు. పాకెట్ డైరీలా ఉంది. కానీ ఏవో నెంబర్స్, ఇంకా ఏదో మేటర్ రాసి ఉంది. దాన్ని తన కోటు జోబులో పెట్టుకున్నాడు గాంధీ. అలాగే చూస్తున్న నదియా మౌలికి, పూర్తి ప్రయత్నం చేస్తాను మేడం, తప్పనిసరిగా ఆశా మౌలి గారి మరణానికి కారణం తెలుసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయారు గాంధీ. నదియా మౌలి కుర్చీలో కూర్చుని కూతురు ఫోటో వైపు చూస్తూ ఉంది. గత ఆలోచనలు తడిమాయి ఆమె మనసును. ఆశా మౌలికి 14 ఏళ్ళు వచ్చాయి. ఎంతో అందంగా తయారైంది. తండ్రిలాగా మంచి హైట్ కలిగిన అమ్మాయి. అందుకు తగ్గట్టు చక్కటి పర్సనాలిటీ చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలి అనిపించే అంత అందమైన అమ్మాయి. చిన్నప్పటి నుంచి వజ్రాల నగలు అంటే చాలా ఇష్టం. బాంబే డైమండ్ గోల్డ్ ప్యాలెస్లో ఎప్పుడూ కొంటూ ఉండేవారు నగలు. కూతురికి ఏది ఇష్టమో స్వయంగా తనే తీసుకువెళ్ళి కొనిచ్చేది నదియా మౌలి. ఆ రోజు విశాల్ దత్త తండ్రి ప్రశాంత్ దత్త వేరే దర్శకుడితో ఇంటికి వచ్చారు.
మీ అమ్మాయిని సినిమాలో ప్రవేశపెట్టొచ్చు కదూ అంటూ అడిగారు. నాకు ఇష్టం లేదని చెప్పింది నదియామౌలి. మీరు ఒకప్పుడు గ్లామర్ ప్రపంచంలో మర్చిపోలేని అందమైన తారగా చేసిన 2-3 చిత్రాలకే పేరు తెచ్చుకున్నారు. ఆశామౌలి గారికి ఇష్టం ఉంటే కొత్తగా చేయబోతున్నాము. 14+16 అనే పిక్చర్కి ఫ్రెష్ లుక్తో కలిగిన అమ్మాయి కావాలి. ఒక ఫంక్షన్లో మీతో మీ అమ్మాయిని చూశాను. చక్కగా సరిపోతుందని రిక్వెస్ట్ చేశాడు ప్రశాంత్ దత్త. సినీ ప్రపంచం ఎటువంటిదో తనకు తెలుసు. శంకర్ మౌళి గారి అండ ఉండటంతో తను పెద్దగా ఇబ్బంది పడలేదు. కానీ ఊహల లోకంలో తెలిసి తెలియని వయసులో విపరీతమైన భావావేశం, ఉత్సాహం కలిగిన ఆశామౌలి ఆ ఫీల్డ్లోకి వెళితే తన చేయి జారిపోయినట్లే అన్న విషయం నదియామౌలికి తెలుసు. ఆశామౌలి ప్రవర్తన, వ్యక్తిత్వం అన్నీ తెలుసు. అనుకున్నది సాధించాలి. అందుకోసం ఏమైనా చేయాలి. చదువులో కూడా తనకన్నా ఎవరైనా ఫస్ట్ వస్తే అస్సలు భరించే మనస్తత్వం ఆశామౌలికి లేదు. అటువంటి అమ్మాయికి సినీ ఫీల్డ్ కరెక్ట్ కాదు అని ఆలోచనలో పడింది నదియామౌలి. ఇంతలో ఫ్రెండ్ బర్త్డే ఫంక్షన్ కానీ రెడీ అయిన ఆశామౌలి కిందకి దిగింది. కళ్ళు చెదిరిపోయే అందం కళ్ళ ముందు నిలిచేసరికి ప్రశాంత్ దత్త ఎలాగైనా ఆ అమ్మాయిని తన సినిమాలో నటించేలా చేయాలి అనుకుని బయటకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆశామౌలి ఫంక్షన్ నుండి వస్తున్నప్పుడు కలిశారు. ఇంకేముంది, ఆశామౌలి మాటల్లో ఆమె మనస్తత్వాన్ని ఇట్టే గమనించిన ప్రశాంత్ దత్త ఆమెను ఒప్పించాడు. ఇంటికి వచ్చిన తర్వాత గొడవైంది. వద్దు ఆశ, కోట్లకు వారసురాలివి. నీకు అసలు ఈ ప్రపంచంతో పని లేదు. డబ్బు సంపాదించాల్సిన అవసరం మనకు లేదు అని ఎంతో నచ్చచెప్పింది నదియామౌలి. డబ్బు కోసం కాదమ్మా, వారు తీస్తున్న సినిమాకి దేవకన్య లాంటి అందమైన అమ్మాయి హీరోయిన్గా కావాలట. అందుకే నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఆ సినిమా విజయం సాధిస్తే తను ఒక వజ్రాల హారం గిఫ్ట్గా ఇస్తా అన్నారు ప్రశాంత్ దత్త. దాని ఖరీదు ఎంతో తెలుసా అంటూ నవ్వుతూ చెప్పింది ఆశామౌలి. అది నేను నీకు కొనిస్తాను ఆశ అన్నది నదియామౌలి. అమ్మా, నా అందానికి నటన నచ్చితే అప్పుడు ఇస్తాను గిఫ్ట్గా అన్నారు. మనం కొనుక్కుంటే అది వేరే విషయం. అంతటి గొప్ప వస్తువు నాకు గిఫ్ట్గా వస్తుంటే చాలా గ్రేట్ ఫీలింగ్ ఉంటుంది మమ్మీ. ప్లీజ్ ఒప్పుకో అని బతిమాలింది ఆశ. నేను ఒప్పుకోను ఆశ, నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాను. అసలు ఆ ఫీల్డ్ వద్దని చెప్పేసింది నదియామౌలి. నువ్వు నటించావుగా, ఇప్పటికీ నిన్ను మించిన అందగత్తె రాలేదు అన్న పేరు కూడా ఉందట ఫీల్డ్లో. అదేదో పెద్ద తెలియని విషయంలా చెప్తున్నావా? ప్రశాంత్ దత్త గారు చెప్పారు నాకు. నేను ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మెట్లు దిగుతుంటే వాళ్ళు మాట్లాడుతుంటే నేను విన్నాను. నీకన్నా నేను అందంగా ఉన్నాను అంటున్నారు అని కదూ అని అక్కడే ఉన్న ఫ్రూట్ కోసుకునే నైఫ్ పెట్టి చేతి మణికెట్టు మీద కట్ చేసుకుంది ఆశామౌలి. భయంతో అల్లాడిపోయింది నదియామౌలి. పనివాళ్ళు వెంటనే పరుగున వచ్చారు. డాక్టర్ని పిలిపించింది నదియా. 5 నిమిషాల్లో వచ్చి వెంటనే కట్టుకట్టారు. ఏమిటి ఈ పనులు ఆశ అన్నారు వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ మనోజ్ఞ. అదే చెప్తున్నాను డాక్టర్, చిన్నప్పటి నుంచి మీ మాట వింటుంది అని తన బాధను చెప్పింది నదియామౌలి. ఆశామౌలి గదిలోకి వెళ్ళి మనోజ్ఞ చెప్పి చూసింది. నేను 600 సినిమాలో నటించడం ఖాయం, లేకుంటే నేను అంటున్న ఆశామౌలి మాటకు అడ్డువచ్చి, నేను చెప్తాలే ఆశ, నువ్వు ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. మీ అమ్మకు జీవితంలో సంతోషం ఏమీ లేదు, అంతా నువ్వే అని చెప్పింది మనోజ్ఞ. ఆశ పుట్టినప్పుడు నదియాకు వైద్యం చేసింది, డెలివరీ చేసింది మనోజ్ఞ. కిందకి వచ్చిన మనోజ్ఞ నదియామౌలితో ఎక్కువగా వాదించి సుఖం లేదు. తను అనుకున్నది సాధించాలి అనే పట్టుదల కలిగిన అమ్మాయి అని నీకు తెలుసు. ఇంకేదైనా చెప్పాలి అనుకున్నా నష్టమే కానీ ఇంకేమీ లేదు అని చెప్పి వెళ్ళిపోయింది మనోజ్ఞ. తల పట్టుకుని కూర్చుంది నదియా. ఇంతలో ఫోన్ రావటంతో ఆలోచన నుండి బయటకు వచ్చింది నదియామౌలి. వెంటనే వస్తున్నాను అంటూ రెడీ అయ్యి ఉన్న నదియామౌలి షూటింగ్కి వెళ్ళిపోయింది.